నమస్తే మాస్టర్స్. నమస్తే మాస్టర్స్. ఈరోజు మనం 23వ బ్యాచ్ లో ఉన్నామండి. ముందుగా మన ప్రియతమ గురువు అయినటువంటి మన పత్రిజీ మాస్టర్ కి, స్వర్ణమాల అమ్మ గారికి, అలాగే మన గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మహోతార్ బాబాకి, అలాగే మహోతార్ ఫౌండేషన్ రంగనాథ్ మాస్టర్ కి, జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క ధ్యాన మిత్రులందరికీ, నా కన్న తల్లిదండ్రులకి, ప్రకృతి మాతకు, పంచభూతాలకి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. Welcome madam, welcome to the session. అందరికీ మనకు ఇంతటి మంచి ధ్యానాన్ని అందించిన పత్రిక గారికి, కలగరం కాబట్టి గారికి, సమస్త గురుమండలానికి, భూమాతకు, ప్రకృతి మాతకు, విశ్వానికి ఆత్మ ప్రణాళిక. అలాగే మనకు ఇంతటి మంచి జూమ్ సెషన్ ఇస్తున్న రంగసారి గారికి, మాస్టర్స్ అందరికి ఆత్మ. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి, శ్వాసను వదలండి. ముందుగా ఓం ధ్వని, తర్వాత గాయత్రి మంత్రం. దీర్ఘంగా శ్వాస తీసుకోండి, ఓంకార ఉచ్చారణ చేద్దాం. గాయత్రి మంత్రం. ఓం భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అనగా ప్రాణాలను, పవిత్రతను, ఆనందాన్ని ప్రసాదించే ఓ భగవంతుడాని సర్వ జగత్తుకు సృష్టికర్త, మేము మీ యొక్క శ్రేష్టమైన మా పాపాలను పోగొట్టుకుని మీ యొక్క దివ్య తేజస్సును ధ్యానిస్తున్నాం. అదే ఎల్లప్పుడూ మా ఆలోచనలో ఉండి మమ్మల్ని సత్కర్మల వైపు ప్రేరేపించుగాక. 2 hands ని కళ్ళ మీద ఉంచండి. కళ్ళను ఓపెన్ చేసుకోండి. లేచి నుంచున్నా. లేచి నుంచోండి. Keep rotation clockwise and counterclockwise. Two hands ని బ్యాక్ ఉంచి hip rotation. Reverse. అలాగే రైట్ లెగ్ అప్ సైడ్ డౌన్, 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 అప్ సైడ్ డౌన్. అలాగే రైట్ లెగ్ అప్ సైడ్ డౌన్, అప్ సైడ్ డౌన్, అప్ side down, up side down,
upside down. Relax. అలాగే 2 hands to one level. Stretch it. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. అలాగే 2 hands sides. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. అలాగే ఫ్రెండ్ 1, 2, 3, 4, 5 legs కూడా 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. అలాగే అప్ అండ్ డౌన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. అలాగే 2 hands ని భుజాలకు సమాంతరం నుంచి రొటేషన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. అలాగే knee rotation clockwise and anti-clockwise 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. అలాగే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. అలాగే 2 hands ఇలా ఉంచి ఇలా కాళ్ళు కూడా బ్యాక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 16, 17, 18, 19, 20. Relax. అలాగే పంచించాను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. Relax.
టూ హ్యాండ్స్ ని నుంచి లెగ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Relax. అలాగే side projection 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Relax. అలాగే ఈ కుడి కాలుని కుడి చేతిలో ఫోల్డ్ చేసి ఎడమ చేతిలో ఇలా స్ట్రెచ్ చేస్తూ బ్యాక్ స్ట్రెచ్ స్ట్రెచ్. అలాగే లెఫ్ట్ హ్యాండ్ మోచేతి పట్టుకుని రైట్ సైడ్ స్ట్రెచ్ stretch stretch. Right hand stretch, left hand stretch. Slowly relax. అలాగే టూ హ్యాండ్స్ ని నడుము అండ్ మా లెగ్స్ ని హిప్ కి టచ్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Relax. అలాగే భుజాలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Relax. అలాగే భుజాలు అప్ అండ్ డౌన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 18 19 20. Relax. అలాగే భుజాల రొటేషన్ 1 2 3 4 5 6 7 8 9 10. Reverse 1 2 3 4 5 6 7 8 9 10. Relax.
2 హ్యాండ్స్ పైకి అప్ చేసి ఇంటర్లాక్ చేయండి. 2 హ్యాండ్స్ ని ఇంటర్లాక్ చేయండి. 2 పాదాలు కలిపి ఉంచండి. శ్వాస తీసుకుంటూ అప్, నడుం భాగాన్ని పైకి అప్ చేస్తూ టోస్ మీద నిలబడండి. స్ట్రెచ్ స్ట్రెచ్, స్లోలీ డౌన్. మరలా శ్వాస తీసుకుంటూ అప్, స్లోలీ డౌన్. మరలా ఇంకొకసారి శ్వాస తీసుకుంటూ నడు బాగా అప్ చేస్తూ టోస్ మీద నిలబడండి. తాడాసన్. స్ట్రెచ్ ద బాడీ, స్ట్రెచ్, స్లోలీ డౌన్. సేమ్ అదే పొజిషన్ లో ఉండండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. శ్వాసను వదులుతూ రైట్ సైడ్ అర్ధ చంద్రాసన్. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదులుతూ రైట్ సైడ్. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదులుతూ లెఫ్ట్. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదులుతూ రైట్. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదులుతూ లెఫ్ట్. సేమ్ అదే పొజిషన్ లో టోస్ మీద ముందుకి వెనక్కి వాక్ చేయండి. టోస్ మీద అదే మడాల మీద నడవండి. రిలాక్స్. గరుడాసన్. రైట్ లెగ్ ని స్ట్రైట్ గా ఉంచండి. లెఫ్ట్ లెగ్ ని దాని ఓకే. మెలిక మెలిక వృక్షాసనం కాదు. లెఫ్ట్ లెగ్ ని రైట్ లెగ్ కి మెలిక ఇలా ఉంది కదా, ఇలా ఎంతవరకు వస్తే అంతవరకు 2 హ్యాండ్స్ ని మెలిపేయాలి. స్ట్రెచ్. అలాగే లెఫ్ట్ లెగ్ ని ఇలా ఉంచి రైట్ లెగ్ ని మెలిక వేయండి. కాళ్ళు కూడా. ఇప్పుడు హ్యాండ్స్ కుదరకపోతే పడు. రిలాక్స్. అదే విధంగా రైట్ లెగ్ ని స్ట్రైట్ గా ఉంచండి నేల మీద. 2 హ్యాండ్స్ ని బాడీకి భుజాలకు సమాంతరంగా ఉంచి
ఫార్వర్డ్ బెండ్ అవుతూ లెఫ్ట్ లెగ్ ని అప్ చేయండి. శ్వాస తీసుకుంటూ అప్. అలాగే ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ని స్ట్రైట్ గా ఉంచండి. 2 హ్యాండ్స్ ని భుజాలకు సమాంతరంగా ఉంచుతూ స్లోగా ఫార్వర్డ్ బెండ్ అవుతూ రైట్ లెగ్ ని అప్ చేయండి. Slowly relax. కూర్చొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. బటర్ఫ్లై కూర్చుని బటర్ఫ్లై చేయండి ఒకసారి. రెండు పాదాలు కలిపి ఉంచాలి. ఆసనానికి ముందు భాగాన్ని తెచ్చుకోండి. అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండండి. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి పాదాలు కింద ఉంచాలి. అప్ అండ్ డౌన్. స్లోలీ రిలాక్స్. పద్మాసనం వేయగలిగిన వాళ్ళు పద్మాసనం వేయండి. యథార్థ పద్మాసనం ఎవరికి వీలైన ఆసనంలో వాళ్ళు కూర్చోండి. కుడి కాలుని ఫోల్డ్ చేసి ఎడమ కాలు తొడభాగం మీద ఉంచండి. అదే విధంగా ఎడమ కాలుని ఫోల్డ్ చేసి కుడి కాలు తొడభాగం మీద ఉంచండి. ఎంతవరకు లేకపోతే అర్ధ పద్మాసనమే వేయండి, ఇబ్బంది లేదు. 2 హ్యాండ్స్ జ్ఞాన ముద్ర. బాడీ స్ట్రైట్, కళ్ళను కోమలంగా మూసి ఉంచండి. 2 హ్యాండ్స్ జ్ఞాన ముద్ర వేసి తొడల భాగం మీద ఉంచుకోండి. బాడీ స్ట్రైట్. దీర్ఘంగా శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదలండి. టూ హ్యాండ్స్ చిన్ ముద్ర. కపాలిభాతి చేద్దాం. దీర్ఘంగా శ్వాసను తీసుకుని హోల్డ్ చేయండి. ఓన్లీ శ్వాసను మాత్రమే విసరాలి. ఎన్ని స్ట్రోక్స్ ఇవ్వగలిగితే అన్ని స్ట్రోక్స్ ఇవ్వండి. మరలా రిలాక్స్ అవ్వండి. మరలా శ్వాసను తీసుకోండి. మరలా హోల్డ్ చేయండి. మరలా ఓన్లీ ఎగ్జిల్ మాత్రమే చేస్తూ ఉండాలి. ఎగ్జిల్ చేసినప్పుడల్లా పట్టు భాగం లోపలికి బయటికి కదులుతూ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తూ చేయండి.
రిలాక్స్. అలాగే అగ్నిసార ప్రాణాయామం చేద్దాం. 2 హ్యాండ్స్ ని చిన్న ముద్రలో ఉంచుకోండి. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. హోల్డ్. పొట్టలోని శ్వాసను పూర్తిగా బయటకు వదిలేయండి. ఎటువంటి శ్వాసను ఉపయోగించకుండా పొట్ట భాగాన్ని మాత్రమే ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఈ 2 ప్రాణాయామాలు కూడా ఎంప్టీ స్టమక్ తోనే చేయాలి. 3 అవర్స్ చేసిన తర్వాత 3 అవర్స్ అయితే పర్వాలేదు. పొట్టలోని భాగాలు మెత్తబడతాయి. పొట్ట భాగం కూడా మెత్తబడుతుంది. అలాగే మరొకసారి చేద్దాం. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. హోల్డ్. శ్వాసను పూర్తిగా బయటకు వదిలేయండి. పొట్ట భాగాన్ని ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేయండి. Slowly relax. మరి ఇంకొకసారి చేద్దాం అగ్నిసార ప్రాణాయామాన్ని. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. హోల్డ్. పొట్టలోని శ్వాసను పూర్తిగా బయటకు వదిలేయండి. పొట్ట భాగాన్ని ముందుకు వెనక్కి స్ట్రెచ్ చేయండి. Slowly relax. దీర్ఘంగా శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదులుతూ శ్వాసను నార్మల్ చేసుకోండి. మానసికంగా, శారీరకంగా బలంగా, దృఢంగా, ధైర్యంగా, సంపూర్ణమైన ఆరోగ్యంతో, పరిపూర్ణమైన ప్రేమతత్వంతో మన శరీరం మొత్తం నింపబడి ఉన్నది. అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభ సంకల్పం చేసుకుందాము. అందరితో ప్రేమ భావంతో ఉంటామని, మనకు తోచిన సహాయం అందరికీ చేస్తామని అనుకుంటూ దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఓం మహా మృత్యుంజయ మంత్రం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమిమ బంధనాత్ మృత్యో ముక్షీయమామృత. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతులు కనిపించండి.
రెండు చేతులు తీసేస్తూ కళ్ళను ఓపెన్ చేస్తూ రెండో అరచేత మధ్య భాగం చూసుకోండి. కడమని చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా ధన్యవాదాలు. మేడంకి అందరూ ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే మేడం. బాయ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అందరూ లైట్ గా కొన్ని వాటర్ తీసుకోండి. బాటిల్ దగ్గర పెట్టుకునేలా ప్రయత్నం చేయండి మాస్టర్స్. ఓకే, కింద కూర్చున్న వాళ్ళైతే మ్యాట్ కానీ బెడ్షీట్ కానీ వేసుకొని కూర్చోండి. చైర్ లో సోఫాలో కూర్చున్న వాళ్ళు పాదాలు ఇలా క్రాస్ చేసుకొని కూర్చోండి. వేళ్ళలో వేలు పెట్టుకోండి. ఇది జ్ఞానముద్ర. ధ్యాన ముద్ర. ఈ ఫింగర్స్ కూడా అట్లా టచ్ అయ్యేలా పెట్టుకోండి. ఓకే, ఐస్ క్లోజ్ చేసుకుందాం. శ్వాసను మాత్రమే గమనిస్తూ కూర్చుని శ్వాసానుసంధానం చేస్తూ నిరంతరం జరిగే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియను గమనించడమే ధ్యానం. కాబట్టి ఈ ఆనాపానసతి అంటే మనకు లోపలికి వస్తున్న గాలి బయటికి వెళ్తున్న గాలిని గమనించడం. అది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి మనం గమనించినప్పుడు మనలోని నాడీ మండల వ్యవస్థ శుద్ధి అవుతుంది. కాబట్టి మనకు తెలియకుండానే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్, బాడీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తెలియకుండానే ఒక 41 డేస్ చేస్తుంటే మనకు వాటంతట అవే చిన్న చిన్నగా క్రమేపీ దాంట్లో మార్పు జరుగుతుందన్నమాట. 1 డే 2 డే 5 డేస్ 10 డేస్కి కాదండి, మినిమం 41 డేస్ రెగ్యులర్గా ఒకే టైం పెట్టుకొని చేస్తూ క్రమం తప్పకుండా 1 డే మిస్ కాకుండా అలా చేస్తూ 41 డేస్ చేసి గమనిస్తూ ఉండండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే గమనించండి. థ్యాంక్ యూ మాస్టర్స్. కంటిన్యూ చేయండి. మనం బేసిక్ మెడిటేషన్ చేసుకుందాం.
ఓకే మాస్టర్స్, మీ 2 చేతులు విడతీస్తూ మీ 2 కళ్ళపై పెట్టుకొని ఒక 5 సెకండ్స్. 1, 2, 3, 4, 5. ఇప్పుడు 2 చేతులను విడతీస్తూ 2 కళ్ళపై పెట్టుకో. 2 అరచేతులను చక్కటి చిరునవ్వుతో చూసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ. మనకి ఇంత మంచి ధ్యానాన్ని సహకరించినటువంటి మన శరీరానికి, ఆత్మకు, మన కళ్ళ తల్లిదండ్రులకి, ప్రకృతి మాతకు, పంచభూతాలకు ఒకసారి సమస్త గురు మండలికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మనకి ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరూ వాటర్ తీసుకోండి మాస్టర్స్. వీడియోస్ ఆన్ చేసుకోండి, వాటర్ తీసుకోండి. ఈరోజు మనకి తన జ్ఞానాన్ని అందివ్వడానికి మమతా మేడం వస్తున్నారు. ఆ, 13th 14th ప్రోగ్రామ్ ఉంది కదా, ఎవరికైనా దాని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదన్నా అడగొచ్చండి. ఎవరెవరు వస్తున్నారో మన గ్రూప్ లో కూడా తెలియచేయచ్చు. అన్మ్యూట్ అవ్వట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. ఓం ప్రకాష్, లక్ష్మీపతి సార్ అన్మ్యూట్ ఆప్షన్ వస్తుందా? రావట్లేదు. ఓకే. ఇప్పుడు చెక్ చేయండి సార్ ఒకసారి. ఓకే మేడం, అవుతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, 13th 14th ప్రోగ్రామ్కి ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అందరూ ఫామ్ అక్కడ మనకి గూగుల్ ఫామ్ ఇచ్చారు కదా మన గ్రూప్లో, అది ఫిల్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళ నేమ్ కూడా అందులో ఫిల్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేదైనా గైడెన్స్ కావాలన్నా కూడా లలిత మేడం కానీ ఎవరైనా కూడా మనకి గైడ్ చేస్తారు, తెలియచేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. మేడం ఒకే ఫామ్ లో 2-3 పేర్లు కూడా పెట్టచ్చు మేడం? ఒక ఫామ్ లో ఒకరే అండి, ఓకే. మళ్ళీ ఇంకో సపరేట్ మళ్ళీ ఫిల్ చేయండి. అవునండి, మళ్ళీ లింక్ చేసి. ఓకే, అంతే, నేమ్ ఫోన్ నెంబర్ అంతే కదా, డిఫరెంట్గా ఉండేది. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా? ఓకే, ఎవరికి ఏం డౌట్స్ లేవా? అందరు వస్తున్నారా ప్రోగ్రామ్కి? ఓం ప్రకాశం సార్, ఓకే. భిక్షపతి సార్, నమస్తే మేడం. నమస్తే సార్. వస్తున్నారా ప్రోగ్రామ్కి? ప్రోగ్రామ్ కొంచెం వీలు చేసుకుంటా మేడం, కొంచెం హోటల్ చేయబట్టే వీలైతలేదు మేడం. ఓకే సరే చూస్తా మేడం, ట్రై చేస్తాను. ఓకే ఓకే. ఓం ప్రకాష్ మాట్లాడుతున్నాను, రావట్లేదు, నేను బెంగళూరులో ఉన్నాను. నమస్తే సార్, మాట్లాడండి సార్. ఓం ప్రకాశం సార్, మాట్లాడండి సార్. బెంగళూరులో ఉన్నాను, రావట్లేదు. ఓకే ఓకే సార్. ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా
భిక్షపతి సార్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా పంపించచ్చండి. మీరు రాకపోతే వాళ్ళు రాకూడదు అనేసి ఏం లేదండి. మీకు వీలు కానప్పుడు మనకు తెలిసిన వాళ్ళని మనకు నియర్ బై కాబట్టి మనం తెలిసిన వాళ్ళకి కూడా గైడ్ చేయొచ్చు అన్నమాట. సరే మేడం, ట్రై చేస్తాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంకా ఇక్కడికి ఎంతమంది అయ్యారండి రిజిస్ట్రేషన్? దాని డీటెయిల్స్ క్రాంతి సార్కి తెలుసు సార్, నాకు తెలియదు. ఆహా. ఆ, ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఇంకా మీరు రాలేని పరిస్థితిలో ఎవరిదైనా మన గ్రూప్ లో మెంబర్స్ ఎవరైనా నెంబర్ ఇచ్చినా కూడా వాళ్ళు గైడ్ చేస్తారండి. మేము రావట్లేదు కదా, వాళ్ళు ఎలా వస్తారో అనేసి ఏం భయపడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్కి మనకు నియర్ బై నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి, అన్నీ తెలిసిపోతాయి. ఈరోజు గూగుల్ ఉంది, ప్రతిదీ గైడ్ చేయకుండానే మనకు అన్ని తెలిసిపోతుంటాయి. కాబట్టి దానికి భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ అకామిడేషన్ గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ జరిగిపోతూనే ఉంటాయి కాబట్టి గైడ్ చేయడం మన వంతు అంతే. ఎంజీ బేస్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 22లో ఉంటాయండి. 22 ఓకే ఓకే, ఎస్ సార్, కల్లకుర్తి డిపో బస్సెస్ మార్నింగ్. ఎస్ అక్కడ సార్. వాళ్ళు అక్కడ దీంట్లో కడతాల్ స్టాప్ లో దిగితే అక్కడ ఓకే ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ దగ్గర ఆటోస్ ఉంటాయి. 30 రూపీస్ ఓకే, చార్జ్ చేస్తారు ఆటోస్. లొకేషన్ గ్రూప్ లో పెట్టేస్తారు సార్. ఇంకా మేడం పెట్టినా కూడా ఉన్నారు, మనము క్లాస్ తన జ్ఞానాన్ని తీసుకుందాం. ఓకేనా? వాళ్ళకి అంటే ఎంజీబీఎస్ నుంచి బస్సెస్ అని చెప్పండి. కడతాల్ స్టాప్ లో దిగితే అక్కడ నుంచి ఆటోలో వెళ్ళొచ్చు, ఎస్, షేర్ ఆటో. ఓకే 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 సార్. మేడం వచ్చిన్నారు, మనం వెల్కమ్ చెప్తాం మేడంకి. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. ఈరోజు మమతా మేడం మనకి బళ్ళారి నుంచి తన అనుభవాలు అలాగే ధ్యాన ప్రచారం గురించి తన యొక్క ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడానికి మనకు వచ్చారండి. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. నమస్తే మేడం. మొదటిగా మన గురువారైన బ్రహ్మశ్రీ పితమ పత్రి సార్కు స్వర్ణమల మనరు ప్రకృతి మాతకు పంచభూతలకు హగు అలాగే నన్ను ఈ సెషన్ కు విచ్చేసిన మీరు మీ ఆత్మబంధువులతో కృతజ్ఞత చెప్తూ, నా పేరు మమత మేడం. వినిపిస్తుందా మేడం? ఓకే. నా పేరు మమత, మేము బళ్ళారి. మేము ధ్యానానికి వచ్చి 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ధ్యానం తర్వాత ఎలా ఉండేదాన్ని కొన్ని అనుభవాలు చెప్పేస్తాను మేడం. నేను ఓకే. ధ్యానం తర్వాత నేను చాలా వాస్తవం నమ్మేదాన్ని. అంటే మేము వాసిస్తున్న ఇల్లు బాగాలేదు, అంటే పూజలు ఆధ్యాత్మికం అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా పరిచయం ఉంది. అమ్మ నాన్న ద్వారా ఆధ్యాత్మికం చాలా పరిచయం ఉంది. ఈ పూజలు చాలా అద్భుతంగా చేసుకుంటాను నేను. అలాగే చాలా నా జీవితంలో కొన్ని అద్భుతాలే జరిగేవి. అలా నేను కొన్ని సమస్యల వల్ల, అంటే వాస్తు బాలేదు, మేము వాస్తు బాలేదని చిన్న చిన్న సమస్యలు వచ్చేవి మాకు. అలా వస్తూ వస్తూ ఉండగా కొన్ని మానసికంగా నేను కొన్ని నలిగిపోయాననమాట. అలా నా ధ్యానానికి రాకముందు అంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం మాకు ఇది కుటుంబం అంతా. అలా పడుతూ పడుతూ కొన్ని సమస్యలు కూడా తెచ్చుకున్నాం. ఆ సమస్యల వల్ల ఇరుక్కుపోయేవాళ్ళం. అదే ధ్యానం నాకు ఎలా పరిచయం అయిందంటే, మా ఫ్రెండ్ లావణ్య ద్వారా పరిచయం అయింది. లావణ్య గారికి ఒకసారి కృతజ్ఞతలు చెప్తూ, ధ్యానానికి వచ్చిన ఇక్కడే మా ఇంటింటి ధ్యానాలు అనేసి ఇంటి దగ్గర ధ్యానం పెట్టుకున్నారు ఒక మేడం, నిర్మలా మేడం.
ఆ మేడం చెప్తున్నా. ఆ మేడం వచ్చిన తర్వాత ఇంకా 41 రోజుని మండల ధ్యానం పెట్టారు ఆ మేడం. ఆ మండల ధ్యానంలో రోజు పిలిచేవాళ్ళు, నాకు ఇంటి ముందు నుంచి వెళ్ళేవాళ్ళు. వెళ్తూ ఉంటే నేనింకా రోజు పిలిచేవాళ్ళు, కానీ నేను వెళ్ళడానికి టైం లేదనేదాన్ని. నాకు రావడానికి టైం లేదు అలా చెప్పుకునేదాన్ని. ఇలాగే నేను రోజులు గడిచిపోయాయి. 40 రోజులు అయిపోయాయి. ఇంకో 5 రోజులు ఉన్నప్పుడు నాకు ఇంకో మేడం వచ్చి పరిచయం అయినారు. పిలిచారు నన్ను. "వెళ్దాం రా, ఇంకా 5 రోజులు ఉందంటే" అప్పుడు నేను వెళ్ళాను. ఆ వెళ్ళిన తర్వాత ఒక గంట ధ్యానం ఉండేది. ఆ ఒక గంట ధ్యానం నేనైతే నాకెవరు చెప్పలేదు శ్వాస మీద ధ్యాస అని. నేను ఒక గంట ధ్యానంలో నేను కూర్చోవడం జరిగింది. ఆ కూర్చున్న తర్వాత నేను నాకు తెలియకుండా ఒక థాట్‌లెస్ స్టేజ్‌కెళ్ళిపోయాను. అంటే కొన్ని అద్భుతాలు నాకు ఇది ధ్యానం అంటే ఇదేనా అనే స్థితిలో ఎళ్ళిపోయాను. తర్వాత ఓకే చెప్పిన తర్వాత నేను కళ్ళు తెరిచాను. ఒక అద్భుతం చూశాను. నన్ను నేను ఏదో వింతగా చూసుకున్నాను. ఏదో నాలో ఏదో మంచి అద్భుతాలే జరుగుతున్నాయనే స్థితికొచ్చాను. అలా నేను నా సాధన మొదలుపెట్టాను. సాధన ఎలా మొదలుపెట్టానంటే, ఆ రోజు భోజనం అయిన తర్వాత 9కి నేను ధ్యానానికి కూర్చోవడం జరిగింది. అలా నేను ధ్యాన సాధన ఎక్కువ చేయడం జరుగుతుంది. ఆ ధ్యాన సాధన ఎక్కువ చేస్తూ నా ఆస్ట్రల్ బాడీ నన్ను నేను చూసుకోవడం జరిగింది. కొన్ని అద్భుతాలు అంటే నన్ను నేను చూసుకొని నాతో నేను మాట్లాడుతున్నట్టు నా నా సూక్ష్మ శరీర యానం అంటారు. అంతవరకు నాకేమీ తెలీదు. అలా నేను చాలా గంటలు సాధన చేశాను. అలా సాధన చేస్తూ కొన్ని అనుభవాలు పొందాను. మన గురువుగారినైతే నేను చూడలేదు. ఆ గురువుగారు ధ్యానంలోనే చూడడం జరిగింది. నాతో పక్కన కూర్చోవడం జరిగింది. ఆయన ఒక పాట కూడా పాడడం జరిగింది. అలా కొన్ని అనుభవాలు చాలా జరిగాయి. జరుగుతూ మా కుటుంబంలో కొన్ని ఆరోగ్య సమస్యలుండేవి. మా ఇంటిల్లపాదికి సమస్యలు. అంటే చాలా ఆస్పత్రుల్లో ఉండడం జరిగేది మా కుటుంబం. అలా చాలా హ్మ్. క చ కొన్ని ఫేస్ చేయడం జరిగింది. అలా నేను ధ్యానానికొచ్చిన తర్వాత కొన్ని అనుభవాలు చూసాను కదా! కొన్ని అనుభవాలు తెలిసేవి నాకు. ఓహ్! ఇది జరుగుతా ఉంది. అలా ఇంటింటి ధ్యానం ఒక 5 రోజులు అయిపోయిన తర్వాత ఆ మేడం ముగిచ్చేశారు. హ్మ్. మండల ధ్యానం 41 రోజు ముగిచ్చేశారు. తర్వాత నాకొక ఇంట్యూషన్ వచ్చింది. నేను పెట్టుకోవాలనుకోని. అలా నేను పెట్టుకోవడం జరిగింది. నేను మళ్ళీ 41 రోజు పెట్టుకుంటానన్నాను. పెట్టుకున్న కొద్ది రోజులకి నేను శాకాహారిగా మారాము. హ్మ్. కొన్ని మా కుటుంబంలో మార్పులు చెందాయి. ఆ మార్పులు అద్భుతంగా కొన్ని మార్పులు తెచ్చుకున్నాను. ఆ తర్వాత నేను ప్రచారానికెళ్ళాలి అని ఒక మెసేజ్ వచ్చింది నాకు. నాకి తెలియకుండా మాస్టర్స్ మహా అవతార్ బాబాజీకి కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది మాస్టర్స్ నాకు కనెక్ట్ అయ్యి నాతో మెసేజ్ చెప్పడం జరిగింది. నేను ప్రచారానికి ఎళ్ళాలి. ఎలాగెళ్ళాలో తెలీదు. ప్రచారం అంటే ఏమో తెలీదు. అలా నాకి తెలియకుండానే మా సీనియర్ మాస్టర్స్ నాకు కాల్ చేశారు. ఇలా ప్రచారానికెళ్దాం వస్తావమ్మా అనేసి. చూడండి నేను రెడీ అయ్యాను నేను. ఆ కొద్ది రోజుల్లోనే నేను ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ధ్యాన ప్రచారం లేదు తెలుసుకున్నాం. అక్కడక్కడ సీనియర్ మాస్టర్ తోడుని తీసుకెళ్ళి అంతా ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారం అద్భుతంగా చేశాము. ఒక స్కూల్ వదలలేదు. ఒక చర్చ్ వదలలేదు. ఆ తర్వాత చాలా ప్రచారం జరుగుతూ నా కుటుంబంలో మార్పు చెందింది. ఎప్పుడైతే వాస్తు నమ్మేవాళ్ళమో అలా నేను కొన్ని మాస్టర్స్ ద్వారా క్లాసులు విన్ననివి అవి నా కుటుంబంలో చెప్పడం జరిగేది. అలాగే నేను సాధన చేస్తూ కొన్ని మా మాస్టర్స్ ద్వారా మెసేజ్ తీసుకుంటూ అలా ముందుకెళ్ళిపోయినాను. అయితే నేనిక్కడ నిమిత్తంగా ఉన్నాను. నా వెన్నంటే నా గురువుగారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారు నన్ను ముందుకు తీసుకెళ్లారు. అలా నేను ప్రతి ఒక్క చోట ధ్యాన ప్రచారం ఎన్నో ర్యాలీలు చేయడం జరిగింది. ర్యాలీలు ఎక్కడెక్కడ ర్యాలీలున్నాయన్నా నేను ఎళ్ళిపోయేదాన్ని. అంటే తొందరగా నా పని ముగించుకొని నేను ధ్యాన ప్రచారానికెళ్ళిపోయేదాన్ని. మరి నా కుటుంబంలో ఏమి నేను చేయలేదు. ఎక్కడికెళ్ళలేదు అనే ఇదిలో ఉండిపోయేదాన్ని. అలా కొన్ని చాలా ప్రచారాలు జరిగింది. కొన్ని ఎన్నో ర్యాలీలు జరిగింది. అలాగే పల్లెటూరుకు ధ్యాన ప్రచారానికి వెళ్ళడం జరుగుతూ ఉండేది. అలాగే నా కుటుంబంలో సమస్య అన్నాను కదా! ఇంకా మా ఇంట్లో మండల ధ్యానం జరుగుతూ ఉంది. అలా జరుగుతూ మా మామయ్యకు గత 20 ఏళ్లుగా షుగర్, బీపీ ఉండేది. ఆయన చాలా ఫేస్ చేసేవారు. అంటే మేము పెద్ద కోడలు మా ఆయన పెద్ద కొడుకు కాబట్టి చాలా ఫేస్ చేసేవాళ్ళం మేము.
అలా చేస్తూ చేస్తూ కొద్ది నెలలే తన జీవితం ఆసుపత్రిగా మారిపోయింది. అలా నేను ధ్యాన సాధన చేస్తూ చేస్తూ కొన్ని అనుభవాలు పొందాను. ఇంటింటి ధ్యానము మా ఇంట్లో ముగిచ్చేసాను నేను. ముగిస్తూ మరి అనుకున్నాను ప్రతి ఇంటికి ఒక ధ్యానం అందాలా అనుకుని మా ఏరియా మొత్తం ఇంటింటి ధ్యానం చేయడం జరిగింది. మేడం వినిపిస్తుందా? వినిపిస్తుందా? అలా మొత్తం ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. వినిపిస్తుందండి, బాగానే వినిపిస్తుంది. ఓకే. వస్తుంది మేడం. ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. అలా మా మావయ్య గారి కండిషన్ సీరియస్ అయిపోయింది. ఇంకా నేను ధ్యాన పరిచయం చేయలేదు వాళ్ళకు. అలా నేను ధ్యాన సాధన చేస్తూ చేస్తూ ఎన్నో ర్యాలీలు చేస్తూ, ఎన్నో ప్రచారాలు చేస్తూ ఇంకా ఎన్నో స్కూళ్ళలో కూడా నేను చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడ స్కూల్‌కి ధ్యాన ప్రచారం లేదు. అక్కడక్కడ ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. పాంప్లెంట్ ద్వారా. నేనే వెళ్ళేసి అక్కడ ధ్యానం చెప్పడం ద్వారా. అలా కొన్ని ప్రచారాలు జరిగాయి. అలా నేను ధ్యాన సాధన చేస్తూ చేస్తూ నాకనిపించేది మా అత్తయ్యకి, మావయ్యకి కూడా నేను ధ్యానం అందించాలి. ధ్యానం చెప్పాలి అనుకున్నా. అలాగే నేను అక్కడ హాస్పిటల్‌కి అడ్మిట్ అయినప్పుడు నేనైతే గంట గంట సాధన చేసేదాన్ని అక్కడికెళ్ళి. ధ్యానంలో కూర్చొని ఉండిపోయేదాన్ని. అలా నేను ఎప్పుడైతే ధ్యానం కూర్చున్నానో నా ఎనర్జీస్ ఏమి అక్కడ చూడండి ఇది నేను తెలుసుకున్నానక్కడ. ఎవరు ధ్యానం చేస్తున్నారో నా కుటుంబ సభ్యులకంతా ఆ ఎనర్జీస్ పోవడం జరుగుతుంది అనేసి అలా ధ్యానం పరిచయం చేయకుండా ముందే వాళ్ళు నన్ను అడిగారు ఏం చేస్తున్నావు? నేను ధ్యానం చేస్తున్నాను. అంటే ఏ పూజ, ఏ జపము లేదు, ఏ స్నానం లేదు. అలా నేను ధ్యానం శ్వాస మీద ధ్యాస అని చెప్పడం జరిగింది వాళ్ళకు. చెప్పుతూ చెప్పుతూ మా మామయ్య గారి కండిషన్ ఏమైంది సీరియస్ అయిపోయింది. డాక్టర్ ఏం చెప్పారు, లాస్ట్ స్టేజ్ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. దీనికి డయాలిసిస్ చేయాలి అన్నారు. డయాలిసిస్ చేయాలన్నప్పుడు మా ఆయనే పెద్ద అబ్బాయి కాబట్టి ఆయనకి డయాలిసిస్ ప్రాసెస్ అంతా బెంగుళూరు తీసుకెళ్ళి ప్రాసెస్ రెడీ చేశారు. అలా డయాలిసిస్ స్టార్ట్ చేశారు. నేను ఇక్కడ సాధన పెంచుతూ వెళ్ళాను. అంటే నా సాధన ఎలా ఉండేదంటే పొద్దునకి 3 నుంచి 6 దాకా నేను ఒక సిట్టింగ్‌లో 3 గంటలు ధ్యానం సాధన చేసేదాన్ని. ఆ సాధనలో కొన్ని మాస్టర్స్ మెసేజ్‌లు కూడా అందుకోవడం జరుగుతూ ఉండేది. అలాగే ఒకరోజు మా మావయ్య హాస్టల్ బాడీ వచ్చేసి నిల్చొని నాతో మాట్లాడారనమాట. అమ్మ నాకు ధ్యాన పరిచయం చెప్పి ధ్యానం ద్వారా బాగైతాను నేను అన్నారు. అలా ఇంకా ఆయన కండిషన్ సీరియస్ అయిపోయింది. డాక్టర్ గారు చెప్పేసారు, "తీసుకెళ్ళిపోండి సీరియస్ ఉంది. ఇంకా ఈయనకి మేమేమి చేయలేము. బాడీ సహకరించలేదు డయాలిసిస్ చేయడానికి. తీసుకెళ్ళిపోండి" అన్నారు. నాకు వచ్చిన మెసేజ్ నిజమే. మా ఆ హాస్టల్ బాడీ చెప్పడం నిజమే. అలా నేను హాస్పిటల్‌కెళ్ళడం జరిగింది. వెళ్తే ఇంకా డాక్టర్ లాస్ట్ కండిషన్ అన్నారాయన. అంటే తీసుకెళ్ళిపోండి. ఏం తింటారో తినిపిచ్చేసేయండి. ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు. అలా మేము తీసుకురావడం జరిగింది. ఇంటికి తీసుకొచ్చి ఇంకా మా ఇంట్లో మండలాదానం ఆగిపోయింది. ఆ తర్వాత నేను మా అత్తయ్యకి చెప్పాను. అంటే ఇంతకుముందు మేము ఎక్కువ వాస్తు నమ్మేవాళ్ళం. ఈ ఇల్లు బాలేదు. ఈ ఇల్లు మారాలి. మావి ఇప్పుడు ఒక 7 ఇల్లులున్నాయి. అలా మారుతూ వెళ్ళిపోయినారు వాళ్ళు కూడా. మేము అలాగే మారుతున్నాం. ఈ ఇల్లు బాలేదు. అలా వాస్తుని నమ్మేవాళ్ళం. నేను ధ్యానానికి ఎప్పుడొచ్చానో అప్పుడు కొన్ని అనుభవాల ద్వారా వాస్తుని నమ్మడం కాదు. మన వాస్తుని మనం మార్చుకోవాలి అని నా వాస్తుని నేను మార్చుకున్నాను. అది నేను సాక్షిభూతంగా చూడడం జరిగింది. నా కుటుంబ సభ్యుల ద్వారా జరిగింది. అద్భుతంగా చూసాను నేను. అలా శాకాహారంగా మారడం జరిగింది. అలా మా కుటుంబంలో మా మావయ్యకి ధ్యానం పరిచయం చేశాను. ఆయన కండిషన్ సీరియస్ ఉండేది. ఆయన లేచి కూర్చోడానికి కాదు, పడుకొని శ్వాస మీద ధ్యాస పెట్టేవాళ్ళు. ఆయన మాటలు కూడా లేదు. ఆ స్థితి కండిషన్ సీరియస్ అయిపోయినారు. వాళ్ళ శరీరం సహకరించలేదు. అలాంటి స్థితిలో 41 రోజు మండల ధ్యానం పెడదాం అన్నాను. అలా పడుకోబెట్టి పిరమిడ్ క్యాపేసి శ్వాస మీద ధ్యాస పెట్టండి అన్నాను. అలా రోజు రోజుకి నేను మాస్టర్స్‌ని పిలిపించడం కానీ, మా ఇంటికి ఎలాంటి మాస్టర్స్ వచ్చేవాళ్ళంటే, ఇంతలో నేను ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్‌కి నేను పాతదాన్నే అయిపోయాను. ఎవరు నన్ను ఇప్పుడొచ్చిందని ఎవరు కనుక్కోలేరు నన్ను. ఎందుకంటే అలాంటి సాధన చేశాను. ప్రతి ఒక్కరికి అంటే నేను నిమిత్తం మాత్రమే. నా వెన్నంటే నా గురువుగారుండి నన్ను తీసుకెళ్లారు నన్ను. అలా ప్రతి ఒక్క ర్యాలీలకి, ప్రతి ఒక్క పిరమిడ్‌లకి నేను ప్రచారం చేయడం కానీ, క్లాసులు చెప్పడం కానీ, అలా ముందుకెళ్ళిపోయాను నేను. అలా ఎళ్తుండగానే నన్నెవరు ఇప్పుడొచ్చిన అమ్మాయిలా కనుక్కోలేరు. నా బళ్ళారి పిరమిడ్ మాస్టర్‌కు నేను ప్రతి ఒక్క మాస్టర్‌కి పేరు పేరున కృతజ్ఞత చెప్తాను. ఆ ప్రతి ఒక్క మాస్టర్ నా వెన్నంటూ నుండి నన్ను నడిపిచ్చారు. అలా నన్ను నడిపిస్తుండగా
ప్రతి ఒక్క నా అనుభవం కానీ ఏ నేను షేర్ చేసుకోవాలి అనుకోలేదు. ప్రతి ఒక్క అద్భుతమైన అనుభవం జరిగేది. అలా మా మావయ్య కండిషన్ అలా సీరియస్ ఉండడం 41 రోజుల్లో పెద్ద పిరమిడ్ మా బళ్ళారిలో అమ్మశక్తి పిరమిడ్, మరి సదానంద పిరమిడ్, ఇంకా పతంజలి పిరమిడ్ అలాంటి పిరమిడ్ మాస్టర్స్‌ని మా ఇంటికి పిలిపించేదాన్ని నేను. అక్కడ ఎవరైతే వస్తున్నారో సండే, సండే మాస్టర్స్, ఆ మాస్టర్స్‌ని మా ఇంటికి పిలిపించేదాన్ని. వాళ్ళ ఒక జ్ఞానాన్ని పంచుతుంటే, మా మావయ్యలో కొన్ని చలనం జరిగేది. లేచి కూర్చోవడం, మాటలు లేదు, మాట్లాడడం జరిగేది. క్వెషన్స్ ఎయడం జరిగేది. అలా కొన్ని అద్భుతాలు చూసేవాళ్ళం మేము. అలాగే ఒక మేడం వచ్చింది మా ఇంటికి. పద్మ మేడం అనేసి. ఆ మేడంకి కృతజ్ఞత చెప్పాలా. ఆ మేడం మా ఇంటికి ఎలా వచ్చారంటే, ఒక పత్రిజీ లాగా వచ్చారు. "అమ్మ మీ మావయ్యది కండిషన్ సీరియస్ అన్నారు కదా! చూద్దాం రండి." ఇలాగే ఒక చిన్న మెర్కబా పిరమిడ్ ఉంది మాకు దగ్గరలోనే. అక్కడ అఖండ ధ్యానాలు జరుగుతున్నాయి. ఆ ధ్యానంలో మీ మావయ్యని పాల్గొనియొచ్చు కదా నువ్వు అన్నారు. అవును సరే చూద్దాం రండి మేడం. వాళ్ళు కూర్చోవడం జరగదు. రండి చూద్దాం అనేసి ఆ మేడం మా ఇంటికి రావడం జరిగింది. వచ్చి ఒక గంట ధ్యానం చేయించారు. చేసి మేడం ఎలా చెప్తుందో అలా వినండి అనేసి చెప్పారు. అంటే ఇక్కడ చూడండి నాదంటూ ఇక్కడ ఏమీ జరగలేదు. ప్రతి ఒక్కరి మాస్టర్స్ ద్వారా జరగడం జరిగిందక్కడ. మన గురుగారి ద్వారా జరగడం జరిగింది. ఇంకా ఆ రోజు నుంచి ఆ పిరమిడ్‌ని చూపించడం జరిగింది నేను. అంటే వాళ్ళు కూర్చోడానికి వాళ్ళ బాడీ సహకరించలేదు. అయినా నేను తీసుకెళ్ళానక్కడికి. పడుకోబెట్టి ధ్యానం చేయించాలా అనే ఆలోచనొచ్చింది. ఆ పిరమిడ్‌కి తీసుకెళ్ళాను. అక్కడ మన సీనియర్ పిరమిడ్ మాస్టర్, బళ్ళారి సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగిరెడ్డి సార్ క్లాసుంది ఆ రోజు. ఆయన కూడా నన్ను సహకరించారు. ఈ పేషెంట్‌ని ఇక్కడికి తీసుకొచ్చినారంటే ఆషామాషీ కాదు అనేసి మా మావయ్యకి షేక్ హ్యాండ్ ఇచ్చేసారు. ఆ రోజు ఒక గంట క్లాస్ తర్వాత మరియు ఇంకొక గంట మా అత్తయ్య కోసమే ఆయన క్లాస్ తీసుకోవడం జరిగింది. అలా ఆయన అనుభవాలు చెప్పుతూ అంటే ప్రతి ఒక్కటి సాక్షిభూతంగా జరిగిందక్కడ. ఆ సార్ అన్నారు, "ఈరోజు నుంచి నువ్వు క్లాసులు చెప్పడానికి ఎళ్ళమ్మా." అంటే నేనిప్పుడైతే వచ్చానో నేనెలా ఎళ్ళాను క్లాస్ చెప్పడానికి అన్నారు. "లేదు నీలో అలాంటి శక్తి ఉంది ఎళ్ళాలి." సరే అనుకోని మా అత్తయ్యకి, మామకి చెప్పారు ధ్యానం గురించి. అలా ధ్యానం జరుగుతూ వాళ్ళేం చేశారు రోజు పొద్దున్న 10 గంటలకే పిరమిడ్‌కెళ్ళేసి కూర్చోవడము, పడుకోవడము ఎలా వాళ్ళు చేస్తూ రోజు 3 గంటలు ధ్యాన సాధన చేయడం జరిగింది. ఇక్కడ ఇంటింటి ధ్యానం, ఒక గంట ధ్యాన సాధన. అలా ఆంధ్ర నుంచి కూడా శ్రీనివాస, సృజన మేడం కూడా వాళ్ళు కూడా వచ్చారు. మాట ఎలా మాట్లాడాలో నేర్పించారు వాళ్ళు. వాళ్ళకు కృతజ్ఞత చెప్పాలి. అంటే ఇంత పెద్ద వ్యాధి ఉంది. ఒక గంట ధ్యానంతో సరిపోదు. ధ్యాన సాధన పెంచాలి అన్నారు. మాటలు కూడా మార్చుకోవాలి అన్నారు. యద్భావం తద్భవం. మన మాటలకి ఎంత శక్తి ఉందో అనేది వాళ్ళు చూయించారు మాకు. అప్పుడు మేమేం చేసినాం మాటలు మార్చుకున్నాం. ఆ పేషెంట్ అని అన్నాం ఇన్ని రోజులు. లేదు మా మావయ్య ఇప్పుడు రోజు తిరుగుతున్నాడు. బయటికెళ్ళాడు, వాకింగ్‌కెళ్ళాడు. అలా మన మాటలు కొన్ని మాటల ద్వారా సాక్షిబద్ధంగా చూసాం మేము. ఆ మాటలు మార్చుకోవడం జరిగింది. ఆ మాటలు మా కుటుంబ సభ్యులు మొత్తం మార్చుకున్న తర్వాత ఏం జరిగింది అక్కడ చలనం జరిగింది. లేచి తిరగడం జరిగింది. ఆయన పడుకొనుండే ఆయన కొద్దిగా చలనం వచ్చింది ఆయనలో. ఆయన లేచి తిరిగారు. మరి పిరమిడ్ శక్తి ఎంతగా ఉపయోగించుకున్నారంటే గంటల సాధన చేశారాయన. ఒకరోజు 3 గంటలు. అలా ఒక 5 గంటలు కూడా సాధన చేయడం జరిగింది. అలా చేస్తూ మా ఇంట్లో 41 రోజు అయిపోయేలోగా వాళ్ళొక అద్భుతమైన స్థితి మార్చుకున్నారు. అంటే లేచి తిరగడమే కాకుండా మాట్లాడడం, క్వెషన్‌లేయడం, తను జ్ఞానం పంచడం, పర్సనల్‌గా జరిగిన అనుభవాలు పంచుకోవడం, ఆ పిరమిడ్‌లో జరిగిన అనుభవాలు పంచుకోవడం. అలా జరిగిందనమాట. అయితే కొన్ని అద్భుతాలు జరిగాయి. ఇంకా 41 రోజు వచ్చేసరికి ఇంకా క్లీన్ అయిపోయారు. ఏం కిడ్నీ ఫెయిల్యూర్ అన్నారు, ప్రాస్టేజ్ అన్నారు. అది మర్చిపోయినారు. అది ఏమీ లేదు ఆయన. అద్భుతంగా లేచి తిరిగాడారు, బయటికెళ్లారు. ఒక్కొక్క మాస్టర్ నాకి అంటే, అంటే ఏడవద్దండి. ఇప్పుడు ఏం జరిగినా మీకు ధ్యానం ఉంది. కొంతమంది మాస్టర్స్ మాకు సమాధానం చెప్పేవాళ్ళు జరిగేది. మా అత్తయ్య కానీ, పిల్లలు. అలా చెప్పడం అలాంటి మాస్టర్స్ వచ్చి ఇలా మిరాకిల్‌గా చూడడం జరిగింది. తను లేచి తిరగడుతున్నాడు. అందరూ వెల్కమ్ చేసుకున్నాడు. ఆ రోజు ఒక పండగ వాతావరణం జరిగింది మా ఇంట్లో 41 రోజు ఫంక్షన్. ముక్తాయ సమారంభం. ఆ బళ్ళారి మాస్టర్స్ మొత్తం మా ఇంటికొచ్చారు. అంటే సాక్షిభూతంగా చూసారు. కొంత అద్భుతం జరిగింది. "ఏం చేశావు ఇంత అద్భుతం?" అంటే ఏమీ లేదు. ఆయన సాధన అద్భుతంగా చేసుకున్నాడు. చూడండి ప్రతి ఒక్కటి సాక్షిభూతంగా చూడడం జరిగింది. అంటే పిరమిడ్ శక్తికి ఎంత శక్తి ఉందో చూపించారాయన.
ఆ మెకప్ పిరమిడ్ లో గంటలు గంటలు సాధన చేశారు ఆయన. చేస్తూ తనలో తను హీలింగ్ ప్రాసెస్ తను చేసుకున్నాడు. పిరమిడ్ శక్తి నుంచి హీలింగ్ చేసుకున్నారు ఆయన. ఇంటింటి ధ్యానాలు మా ఇంట్లో ముగించేసాం 41 రోజులు. అలా ముగించే లోపల హ్మ్. ఇంకా ఇంటింటి ధ్యానాలు అనుకున్నాం. ఇంటింటి ధ్యానం ప్రతి ఒక్క ఇంటికి మా తాళ్ళూరు రోడ్ అనే ఒక క్రాస్‌లో ప్రతి ఒక్క ఇంటికి ధ్యానాన్ని అందించడం జరిగింది. మా కాంపౌండ్‌లోనే ఒక 8 ఇళ్లున్నాయి. ఆ కాంపౌండ్‌లో 100 రోజులు ధ్యానం ఇంటింటి ధ్యానం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు శాకాహారులుగా మారారు. నేను ఎక్కడెక్కడ ఎళ్తానో అక్కడక్కడ నాతో పాటు ధ్యాన ప్రచారానికొస్తారు. ప్రతి ఒక్క ర్యాలీలకు నాతో పాల్గొంటారు. మా అత్తయ్య కానీ, మావయ్య కానీ, నా పక్కలో ఉన్న వాళ్ళ నైబర్స్ కానీ. అలా ప్రతి ఒక్కరికి ధ్యానం అందడం జరిగిద్ది. అలా ఒక్క సంవత్సరం ముగించిపోయింది. ఇంకా ఒక్క సంవత్సరం ధ్యానంలో నాతో పాటు మా అత్తయ్యోళ్ళొచ్చేవాళ్ళు. ప్రతి ఒక్క ఇంటికి నేనెళ్ళేదాన్ని ధ్యానం. అలా వెళ్తూ, వెళ్తూ నేను ఒక సంవత్సరం అయిపోయింది. ఇలాగే గురువుగారి ద్వారా మెసేజ్ వచ్చింది. ఒక సంవత్సరం సరిపోదు. ఇంకా ముందుకెళ్ళాలి అనుకున్నాను నేను. ఒక సంవత్సరం ఫంక్షన్ అద్భుతంగా జరిగింది అక్కడ. గీతా యాదవ్ మేడం అని బళ్ళారి సీనియర్ మాస్టర్ ఆమె. మరి ప్రేమ్‌నాథ్ సార్ వచ్చారక్కడికి. ఆహ్, పిరమిడ్ వ్యాలీ ప్రచారానికని వచ్చారు. ప్రేమ్‌నాథ్ సారు, గీతా యాదవ్ మేడం నేనొచ్చి 5 రోజులయ్యింది కాబట్టి అక్కడ వాళ్ళ పరిచయం అయితే లేదు నాకు. అయినా అక్కడ నిల్చున్నాను నేను. ఆ సభలో నిల్చుకున్నప్పుడు నాకనిపించింది నా ఇన్నర్‌లో. వీళ్ళు ఆల్రెడీ నాకు పరిచయం ఉన్నారు అనుకున్నా. అంటే నేను కొన్ని గత జన్మలు చూడడం జరిగింది. నేను ఆల్రెడీ మాస్టర్స్‌తో నేనున్నాను. వర్క్ చేశాను. ఇప్పుడు మరీ వచ్చాను ఇక్కడ అనేసి తెలిసింది. ప్రేమ్‌నాథ్ సార్ నాతో అద్భుతంగా మాట్లాడారు. గీతా మేడం కానీ, అలా మైక్ ఇచ్చేస్తే ఏం చెప్పారంటే నెక్స్ట్ ప్రచారానికి వెళ్ళు. ఇంటింటి ధ్యానాలు కంటిన్యూ చేయాలి అని అనుకున్నాను నేను. ఇంటింటి ధ్యానాలు ముందుకెళ్ళాలి. అలా ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సంవత్సరం అంటే ఇంత అద్భుతాలంటే మా ఏరియాలో ఎక్కడ ధ్యానం తెలియని వాళ్ళు లేరు. ప్రతి ఒక్క ఇంటింటికి ధ్యానం పరిచయం చేయబడింది. అలా ఇంటింటి ధ్యానాలు అద్భుతంగా జరిగాయి. ఇంకా ఇలాగే రెండో సంవత్సరం అయిపోయింది. అలాగే ఇప్పుడు రెండో సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది. మరి రెండో సంవత్సరం కంప్లీట్ అయిపోయేది మాకొక సెంటర్ ఆలోచన వచ్చింది. ఒక ఒక పెద్ద సెంటర్ ఉంది ఇక్కడ. మేము ఒక ఇంటి ధ్యానం పెట్టుకున్నప్పుడు ఒక పెద్ద సెంటర్ అయితే అక్కడ ఉంది. ఆ సెంటర్‌లో మాకొక థాట్‌కి ఎంత శక్తి ఉంది అని అలా. అది కూడా మేము సాక్షిభూతంగా చూసాం. ఒక 1000 తాళాలేసారు ఆ సెంటర్‌కైతే. ఒక థాట్ అక్కడ అనుకున్నాం మనం జస్ట్. ఆ థాట్‌ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సెంటర్ అయితే మాకు ధ్యానానికైతే ఉపయోగించుకోవడానికి పనికొస్తుంది. ఇది ఊరికే తాళాలేసేసారు. అలా చెప్పడం జరిగింది. అలా ఒక థాట్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక బ్యాచ్ మేమంతా అక్కడ ఇంటింటి ధ్యానాలు చేస్తూ, చేస్తూ అక్కడ ఒక థాట్ రిలీజ్ చేయడం జరిగింది. చేస్తూ, చేస్తూ కొద్ది రోజులకి ఇది రెండో సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది అనుకున్నామే. అక్కడ ఒక మాస్టర్ ద్వారా తా ఆహ్, ఆ సెంటర్ ఓనర్ మాకు పరిచయం చేశారనమాట. ఒక సీనియర్ మాస్టర్ ద్వారా సెంటర్ ఓనర్‌ని మాకు పరిచయం చేయడం జరిగింది. ఆ సెంటర్ అయితే మాకివ్వాలనుకున్నాము. ధ్యానానికైతే ఉపయోగించాలనుకున్నాం. ఆ సెంటర్ పేరు హేమిరెడ్డి మల్లమ్మ ధ్యాన కేంద్రం. ఊరికే శాంతిధామ అని పెట్టేసారు వాళ్ళు. మాకా తాళాలైతే మా సార్ ద్వారా మాకిచ్చారు. అమ్మ మీరు ధ్యానానికి ఉపయోగించుకోండి. ఇంకా ధ్యానానికైతే ఇయలేదు మాకి. మేమనుకున్నాం ఇది మాకే ఇచ్చేసేయాలి ధ్యానానికి. అలా అనుకున్నాం. ఓ రోజు వచ్చారాయన. వచ్చేసి నాకు కాల్ చేసి పిలిచారు. "అమ్మ మీరొచ్చేయండి. మీకు తాళాలు ఇస్తున్నాను నేను. మీరు ఉపయోగించుకోండి." అంటే నేను మన గురువుగారి ఫోటో తీసుకెళ్ళి పెట్టేసాను నేను. ఒక పిరమిడ్ క్యాప్‌లో ఒక 10 మన గురువుగారి ఫోటోలు అక్కడ పెట్టేసి నేనొక సెంటర్‌కి పేరు పెట్టేసాం. ఏమని? హేమిరెడ్డి మల్లమ్మ ధ్యాన కేంద్రం అని సెంటర్‌కి పేరు పెట్టేసాను. ఆ బోర్డ్ కూడా ఆయన ద్వారానే ఏయించాం. ఆ సెంటర్ ఓనర్ ద్వారా సార్ సార్ అన్నారు, "బాగా ధ్యాన ప్రచారం చేయండమ్మా మీరు. చాలా మంది రావాల సెంటర్‌లో." అంటే ఆయన ధ్యానం చేయడు. అయినా మేము ధ్యాన ప్రచారం గురించి చెప్తూ ఉంటే, మా అనుభవాలు వింటూ ఆయనకి నచ్చిందనమాట. ఓహ్! ఇంత మంచి అద్భుతమైన సేవ చేస్తున్నారు కాబట్టి మీకు నేనే బోర్డ్ ఏయించిస్తాను నేను అనేసి, అక్కడ ఒక అద్భుతమైన ఫంక్షన్ చేసాము. ఒక పెద్ద ర్యాలీ చేసాము. అలా రెండో సంవత్సరం కంప్లీట్ అయ్యి, మూడో సంవత్సరం రన్నింగ్ అయితూ, ఆ సెంటరు నడుస్తుంది. ఆ సెంటర్‌లో సుమారు ఒక 50 మంది జాయిన్ అయితారు. ప్రతి ఒక్క మాస్టర్ పెద్ద పిరమిడ్‌లకి అయితే ఎవరొస్తున్నారో, ఆ పిరమిడ్ మాస్టరే అక్కడొచ్చి సండే, సండే క్లాసెస్ జరుగుతూ ఉంది. రోజు, రోజు క్లాసెస్ జరుగుతున్నాయి. అక్కడ చాలా మంది గ్యాదర్ అయితున్నారు. పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు వస్తున్నారక్కడికి. అలా ప్రచారం చేయడం జరిగింది. అలా నా ధ్యాన ప్రచారం ఎక్కువ, ఎక్కువ చేస్తూ, ఎంతమంది కొత్త వాళ్ళంతా ధ్యానులుగా మారుస్తూ, ఇంత చాలా మంది శాకాహారులుగా మారుతూ, నాతో పాటు ర్యాలీలకి రావడం జరుగుతూ
ఎక్కడైతే నేను వెళ్తానో అక్కడ నాతో పాటు రావడం జరుగుతుంది. అంటే ఈ ఏరియా మొత్తం ఒక అద్భుతంగా ధ్యాన ఏరియా అని చెప్పడం జరుగుతుంది. ఇలా ఒక బళ్ళారిలో ఒక అద్భుతమైన ఒక యజ్ఞం కూడా జరిగింది. సీనియర్ మాస్టర్ అయ్యప్ప సార్ ద్వారా. ఆయన కూడా బళ్ళారిలో ఒక యజ్ఞం చేయాలని ఒక ఆలోచన వచ్చింది. మేము జూమ్‌లో ఉండేవాళ్ళం ఆయన పక్కన ఉంటే ధ్యానానికి జూమ్‌లో ఉండేవాళ్ళం. అలా జూమ్‌లో చూస్తూ చూస్తూ ఒకరోజు బళ్ళారికొస్తాను అనేసి సార్ అన్నారనమాట. వచ్చేసారు అన్నారు. జస్ట్ ఆ జూమ్ చూస్తుండగానే నాకి 41 రోజు ఫంక్షన్ ఉండేది ఒక ఇంటిలో. ఆ ఫంక్షన్‌కి సార్‌ని ఇన్వైట్ చేయాలని ఒక ఆలోచన వచ్చింది నాకు. సార్ బళ్ళారికొస్తున్నారన్నప్పుడు నాకనిపించింది ఈరోజు సెషన్ ఆయనకే ఇచ్చేసేది. అంటే గ్రేట్ మాస్టర్ అయ్యప్ప పెండి సార్‌కి ఆ సెషన్ ఇయ్యాల నేను అనుకున్నా. జస్ట్ థాట్ అనుకున్నాను నేను. ఆయన్ని పిలిపిచ్చేసేయాలి. అంటే అక్కడ అమ్మ శక్తికొచ్చారాయన. అమ్మ శక్తి ఆర్గనైజర్ గీతా మేడంకి కాల్ చేశాను. మేడం సార్ ఇక్కడున్నారా? ఇక్కడికి పిలిపిస్తాను ఇంటింటి ధ్యానానికి అన్నారు. మేడం అంది, "సాధ్యమా మేడం? ఆయన గ్రేట్ మాస్టర్ ఇంటింటి ధ్యానానికి ఎలా వస్తారు? 10 మందికి, 5 మందికి ఎలా వస్తారు మేడం?" "లేదు మేడం వస్తారాయన" అన్నారు. సరే ఆయన్ని పిలిపించాను. సార్ ఒక టైమ్ ఇచ్చారు నాకు. 3-4 వరకు నా టైమ్ అమ్మా అన్నారు. సరే వచ్చారు. మాదిక్కడ సాయంకాలం జరుగుతుంది ఇంటింటి ధ్యానం. అంటే 5-7 గంటల వరకు జరుగుతుందన్నమాట. అలా ఆ రోజు ఏం చేశాను 3-4 ఎలా సాధ్యం అంటే తెలీదు. నేను నిమిత్తం మాత్రమే అక్కడున్నాను. ఇక్కడ ఎలా గ్యాదర్ అయినారంటే 100 మంది పైన గ్యాదర్ అయినారు. సార్ కరెక్ట్ టైమ్‌కి వచ్చారు అయ్యప్ప పిండి సార్. వచ్చి చూస్తుండగానే అక్కడ ఒక 200 మంది పైగా ఇంకా వస్తున్నారు. ఆ కాంపౌండ్ మాత్రం నిండిపోయింది. ఆయన ఆశ్చర్యపడ్డాడు. నేను ఆ పిరమిడ్‌కెళ్తే 5, 6 మందే ఉన్నారు. అమ్మ శక్తి పిరమిడ్‌కెళ్తే. కానీ ఇక్కడికొచ్చింటే ఇంతమంది ఎలా? అని సాధ్యం కాదు కదా! ఈ ఒగ్గంటలో ఎలా సాధ్యమని నేను ఇక్కడికి రావడానికే వచ్చింది మీ అవకాశం అనేసి మీరు పిల్ ఎలా పిలిపించావు అని నన్నడిగాడు. లేదు సార్ థాట్ రిలీజ్ చేశాను. మీరిక్కడ రావాలా అనుకున్నాను వచ్చారు. అంటే చూడండి ఒక 500 మంది గ్యాదర్ అయ్యారక్కడ. ఆ సత్సంగానికి. సార్ ఒక గంట ధ్యానం చేశాడు. ఇక్కడ యజ్ఞం చేయాలనుకుంటున్నాను. ఇక ఒక ఇంటి ధ్యానానికి ఇంతమంది వచ్చారు. ఈ ఏరియాలో ఎంతమంది రావచ్చు అన్నారాయన. అంటే ఒక 5,000 మంది పైగా రావచ్చు సార్ అంటే. అలా ఈ బళ్ళారి మొత్తం ఎంతమంది రావాలనుకున్నారాయన. ఒక 1,00,000 మంది పైగా రావచ్చు. ఎలా సాధ్యమైతుంది. అంటే జస్ట్ అనుకున్నాం సాధ్యమైతుంది. చూడండి మనం ఎలా ఆలోచిస్తామో అది నిజమై ఆ ప్రచారానికి మేమేమైతే అనుకున్నామో అలాగే బళ్ళారి ఒక యజ్ఞం జరిగింది అయ్యప్ప పిండి సార్ ఆధ్వర్యంలో. అద్భుతంగా జరిగింది. ఒక 1,00,000 మంది పైగా గ్యాదర్ అయ్యారక్కడ. ఎంత ప్రచారం చేశామంటే ఎక్కడెక్కడ ధ్యాన ప్రచారం ఎతికెతికి. ఒక ఇన్నర్ మెసేజ్ కానీ, ఇంట్యూషన్ కానీ నాతో పాటు ఒక 5 మంది మాస్టర్స్ ఉన్నారు. ఆ మాస్టర్స్‌కు కృతజ్ఞత చెప్పాలి. వాళ్ళ సహాయం ద్వారా మనం ముందుకెళ్ళడం జరిగింది. ఎక్కడెక్కడ ధ్యాన ప్రచారం లేదు. వెతికి ఎతికి ఎక్కడెక్కడ ధ్యానం తెలీదు. ఎక్కడెక్కడ శాకాహారీలు చెయ్యాలా మనము అనే ఆలోచనలు పెట్టుకొని అక్కడ ఎత్తుకుంటూ ఎళ్ళాం మేము. ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడెక్కడ మేము పాంప్లెంట్ ఇచ్చామో అక్కడక్కడ ర్యాలీలు జరుగుతా ఉన్నాయి. అంటే చూడండి ఒక ఇత్తనం అయితే ఎప్పుడేసామో అది విత్తనం మొలకై మొలుస్తుందనే దానికి ఇప్పుడు సాక్షిభూతంగా మేము చూస్తున్నాం. ఏ ఏరియాలో మేము అక్కడ పాంప్లెంట్ ఇవ్వడం జరిగింది. ఆ యజ్ఞానికై మేము ఎలా ఉపయోగించుకున్నామంటే బళ్ళారి మొత్తం ప్రచారం చేయాలి. అలాగా ఉపయోగించుకున్నాం మేము. అది సాధ్యం ఎలా సాధ్యమైందంటే అయ్యప్ప పిండి గారు వచ్చేసి ఇక్కడ మా ఏరియా మొత్తం వచ్చేసి ఇంటింటికొచ్చేసి ఆయన చాలా మాకు సహకరించారు. అంటే మేము ముందుకెళ్ళడానికి కారణము ఆయన సహకరించాడు. ఎలా ప్రచారం చేయాలో. ఇప్పుడు ఆ ఊర్లో బళ్ళారిలో ఒక యజ్ఞం జరుగుతుందంటే ఊరికి మొత్తం మేము ప్రచారం చేయాలి. అలా మేము ముందుకెళ్ళడం జరిగింది. ఈ ఏరియాకే సీమితం కాకుండా ఏరియా మొత్తం ఇంటింటి ధ్యానాలు జరుగుతున్నాయి. ఈ తాళ్ళూరు అనేది ఒక ఏరియా. మూడో సంవత్సరం రన్నింగ్ అయితున్నాయి. ఇక నెక్స్ట్ 4 సంవత్సరం కూడా రన్నింగ్ అయితున్నాయి. అలా ఎంతో మేము ప్రతి ఒక్క ఏరియాకి క్రాస్‌కి నగరాలకు అలా వెళుతూ ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. మన గురుగారి కల ఏమైంది బళ్ళారిలో ఒక అద్భుతమైన యజ్ఞం జరగాలనుకున్నారు. ఆ యజ్ఞం అయితే అద్భుతంగా జరిగింది. ఎలా అంటే ఒక బళ్ళారి ప్రజలంతా ఆ యజ్ఞంలో పాల్గొనడం జరిగింది. ఒక అద్భుతమైన యజ్ఞం. ఆ యజ్ఞం ద్వారా మేము ఏ ఏరియాకైతే పాంప్లెంట్ ఇచ్చామో, ఆ ఏరియా మొత్తం ఇంటింటి ధ్యానాలు జరుగుతున్నాయి ఇప్పుడు. దీంట్లో సాక్షిబద్ధంగా చూస్తున్నాం మేము.
ఆ యజ్ఞం జరిగి సుమారుగా ఒక 6 నెలలు అయితుంది. అయినా కూడా ఇప్పుడు ఎక్కడెక్కడ మేము శాకాహారులుగా మారాలా అనే ఒక థాట్ రిలీజ్ చేసి, అక్కడ ఒక పాంప్లెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటి వాళ్ళకి ధ్యానం చెప్పడం జరిగిందో, వాళ్ళ ద్వారా ఆ ధ్యానం ముందుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు మేమైతే మా ఏరియాలో ఎలా ఇంటింటి ధ్యానాలు ప్రచారం జరుగుతుందో, ఆ ఏరియా మొత్తం ధ్యాన ప్రచారం జరిగింది. వాళ్ళు ఇక్కడ మేమెలా నడిపిస్తున్నాం ఇంటి ధ్యానం, అలాగా వాళ్ళు ఒకరైన తర్వాత ఒకరు ఇంటి ధ్యానాలు పెరుగుతూ ఆ ఏరియా మొత్తం ఒక ర్యాలీలు, మండల ర్యాలీలు చేస్తూ ఒక ర్యాలీలు చేయడం జరిగింది. చూడండి ఎలా మన గురువుగారు కళ ప్రతి ఒక్కరు శాకాహారులుగా మారాలి. లాస్ట్ ఎవరు ధ్యానం చేస్తారో, ఎక్కడ లాస్ట్‌గా శాకాహారులుగా మారతారో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అలా సాక్షిభూతంగా చూస్తున్నాం. ఇంకా కొద్ది రోజులు మా బళ్ళారి మొత్తం ఎన్నో పిరమిడ్‌లున్నాయి ఆల్రెడీ. ఇంకా ఎక్కువ శాకాహారులుగా మారుతున్నారు. ఇప్పుడు ఎలా జరిగిందంటే మా బళ్ళారిలో ఇంకా రోజులు ధ్యాన ప్రచారాలు, ఈ భోజనాలు అంటే ముక్తాయ సమారంభాలు, రోజు ముక్తాయ సమారంభాలు, 11 రోజులు ముక్తాయ సమారంభం, 41 రోజు ముక్తాయ సమారంభం, అంటే 21 ముక్తాయ సమారంభం. మనకి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్‌లుగా తయారయ్యారు. వాళ్ళకి ఇంటి భోజనం కంటే ఈ ధ్యాన భోజనం ఎక్కువైపోయింది. అలా కొన్ని అద్భుతాలు పల్లెటూరికి ధ్యానం అనుకున్నాం మేము. సండే ప్రతి ఒక్క పల్లెటూరికి ధ్యానం అందించాలి అనే ఒక థాట్, ఒక గ్రూప్ చేసుకొని, ఒక ఫ్లైయర్ రెడీ చేసుకొని, ఎక్కడెక్కడ విలేజ్‌లకి చిన్న పల్లెటూర్లకి ఎక్కడెక్కడ ధ్యానం లేదో అక్కడ వాళ్ళకే ధ్యానం అందించాలి. అక్కడ ఒక ర్యాలీలు జరగాలి అనే ఒక ఆలోచనతో మన బళ్ళారి పిరమిడ్ల మాస్టర్స్ ద్వారా సహాయంతో చాలా ధ్యాన ప్రచారం. మేడం టైం ఉందా? మేడం టైం ఉందా? అలా ధ్యాన ప్రచారం చేయడం జరుగుతుంది. మేడం టైం ఉందా? 7 వరకు ఉంది మేడం. ఉందా ఇంకా మేడం? 7 20 మినిట్స్ ఉంది ఇంకా. ఎంత మేడం? 7 వరకి. ఇప్పుడు టైం చూడండి మేడం. ఓకే. అలా ఎన్నో ధ్యాన ప్రచారాలు చేయడం జరిగింది. కొన్ని అద్భుతాలు చూసాము. మా ప్రయత్నం లేకుండా ఏది జరగదు. అంటే ఒక చిన్న ప్రయత్నము, ఎన్నో ధ్యాన ప్రచారాలు. ఇప్పుడు ఆ ప్రచారం మేము పల్లెటూరికి ధ్యాన ప్రచారం అందించుంటే అని చెబుతూ, ఎక్కడెక్కడ ధ్యానం లేదు అక్కడక్కడ ధ్యానం ఒక పాంప్లెంట్ అందించడం ఎక్కడెక్కడ జరిగిందో అక్కడక్కడ ఇంటింటి ధ్యానాలు జరుగుతుంది. ఇప్పుడు అక్కడికెళ్ళి మేము క్లాసులు చెప్పడం జరుగుతున్నాయి. చూడండి వాళ్ళు బయటికొచ్చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఇప్పుడు మేమేమనుకుంటాము, మాకైతే ధ్యానం అందింది. మా కుటుంబం వరకే ఓకే. మా కుటుంబ సభ్యులు మాత్రం వరకే ఓకే. ఇంకా మా ఏరియా వరకే ఓకే అనుకుంటే కాదు. ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళి ఒక ధ్యాన ప్రచారం చేయాలి అనే ఒక ఆలోచన ఎప్పుడైతే వస్తుందో, మనతో పాటు చాలా మంది మాస్టర్స్ చేయూతనిస్తారు. ప్రతి ఒక్క మాస్టర్స్ ద్వారా మేము ముందుకెళ్తాము. ప్రచారం చేస్తాము. అలా ఎన్నో ప్రచారాలు జరిగాయి. ఎంతోమంది మాస్టర్‌కు ధ్యానం అందించడం జరిగింది. ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం లేనిదే ఏది ముందుకెళ్ళడం సాధ్యం కాదు. ఆ ప్రయత్నం ఎలా చేశామంటే మేము చాలా ఆహ్, అంటే ఎతికి ఎక్కడ ఇక్కడ శాకాహారులు మారాలా, గట్టిగా సంకల్పము, దృఢ సంకల్పం ఉండాలి. అలా ఒక దృఢ సంకల్పం చేసుకుంటూ ఒక పాంప్లెంట్ ఇచ్చొచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు ధ్యానానికి. అలా మాకి ఇప్పుడు ఎక్కడెక్కడ నన్ను క్లాసులు పిలుస్తారో నాకు ఆశ్చర్యం వేసింది. నువ్వు ఒకప్పుడు వచ్చి ఇంటికి ధ్యాన ప్రచారానికి ఒక పాంప్లెంట్ అందించాము. ఇప్పుడు ఈ ఇంటి చుట్టుపక్కల ధ్యాన వాతావరణం జరుగుతా ఉంది. అక్కడ మనకు తెలియకుండా ఒక మాస్టర్ రెడీ అయితారనమాట. ఒక గురువుగారు అక్కడ ఎన్నుకున్నారనమాట. ఎక్కడెక్కడ ఏ మాస్టర్ పంపించాలి. అలా ఒక మాస్టర్‌గా రెడీ అయ్యి వాళ్ళ ద్వారా ఆ ఏరియాలో ప్రచారం జరుగుతుంది. అంటే మనము గట్టిగా ఒక సంకల్పము, మనని ఒక గట్టి నిర్ధారము, గురువుగారు మన ఎన్నంటుండి మనకి నడిపిస్తారు. అంటే మేము ఊరికే ఒక అడుగు ముందుకేయాలి అని మన గురువుగారు ఎలా అన్నారో, పిరమిడ్ మాస్టర్ ఎలా ఉన్నారో, అలా మనం సాక్షిభూతంగా ఏదైతే చూస్తామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనికి ఒక ప్రతి ఒక్కటి నేను సాక్షిభూతంగా చూడడం జరిగింది. మేము ప్రచారం ఎక్కడెక్కడ చేస్తున్నామో అక్కడక్కడ ఇంటింటి ధ్యానాలు, ఎక్కడెక్కడ ర్యాలీలు కావాలనుకున్నామో అక్కడక్కడ ర్యాలీలు జరుగుతున్నాయి. రోజుకొక ర్యాలీ
చప్పున మా బళ్ళారిలో ఇక్కడెక్కడ ఇక్కడ 41 రోజులు అయిపోతుంది. అక్కడ ఒక ర్యాలీ జరుగుతుంది. శాకాహారి ర్యాలీ. ఎక్కడ 21 రోజు అయిపోతుంది అక్కడ. అలా రోజుకొక ర్యాలీ జరగాలి. శాకాహారిలాగా మారాలి అన్న ఒక మన గురువుగారి సంకల్పము. మన ప్రయత్నం ఎలా ఉండాలి అంటే నేనొక కథ మూలకంగా మీకు చెప్పడం జరుగుతుంది మేడం. ఆ ప్రయత్నం ఎలా చేయాలంటే అన్నీ మనలో ఉన్నాయి. మనం ఎప్పుడు బయటికి ఏసుకోలేకపోతాం. ప్రతి ఒక్కరికు ఉంది. ఆ ఆలోచన ఉంటుంది. ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఆ ఆలోచన. నేను ఒక అద్భుతం. నేను అలాగే అనుకునేదాన్ని. ధ్యానానికొచ్చిన తర్వాత థాట్స్ అలా మార్చుకున్నాను. నేనొక అద్భుతం. నేను ఏదైనా చేయగలను. ఒక మంచి థాట్ అయితే ఎప్పుడు పెట్టుకుంటామో, మనం వెన్నంటూ ఉండి మన గురువుగారు కానీ, మన హాస్టల్ మాస్టర్స్ కానీ మనకి చేయూతనిస్తారు. మేము ముందుకెళ్తాము. ముందుకెళ్ళి చూడగలుగుతాము. ప్రచారాలు అద్భుతంగా చేయగలుగుతాము అనేది ఒక టైం ఉందంటే ఒక కథ మూలకంగా చెప్తాను నేను. ఇలాగ ఒక రైతు ఉండేవారు. ఆయన చాలా అద్భుతంగా జపాలు, తపాలు గురించి కొన్ని భజనలు, కొన్ని ఆధ్యాత్మిక చింతనల గురించి, ఆధ్యాత్మిక అనుభవాల గురించి చాలా అద్భుతంగా ఆ రైతుకు తెలిసుండేవి. తనలో తాను అద్భుతంగా తను ఒక అద్భుత శక్తి అని కూడా తెలుసు. కానీ ఆయన దాన్ని బయటకెప్పుడు పడలేదు. ఎలా అంటే ఆయన అక్కడుండే వాళ్ళకంతా చుట్టుపక్కలకి మాత్రం తెలుసు. ఓహ్! ఈయన అద్భుతంగా మంచి పాండిత్యుడు. ఈయనలో కొన్ని లక్షణాలు అద్భుతమైన లక్షణాలున్నాయి ఈయనలో. ఈయనకి ఎన్నో అనుభవాలున్నాయి. ఈయన భజన అద్భుతంగా పాడగలడు. ఈ భక్తి పాటలు అద్భుతంగా పాడగలడు. అన్నీ ఉన్నా కూడా ఆయనకి ఏమి తెలీదు అనే స్థితిలో ఉండిపోయాడనమాట. అలాగా ఒక భజన తండము ఆయన ఇంటి ముందర ఒకరోజు ఎళ్తూ ఉండేది. ఎళ్తూ ఉంటే ఆయన ఏం చేసాడనమాట ఆ భజన చూసేసి కళ్ళు మూసుకొని అలా కూర్చొని ఉండిపోయాడు. ఇలా కూర్చొని ఉండిపోతే అప్పుడు ఆ క్షణం ఏం జరిగేది, ఆ భజన తండం వాళ్ళ ఇంటి ముందు నుంచి ఎళ్తూ ఉండగా ఆయన కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. చూడండి ఇక్కడ ఆయనకు అన్నీ తెలుసు, భజన తెలుసు అయితే ఎళ్ళలేదు. ఆ భజన తండం ముందుకెళ్ళిపోతూ ఉంది. ఎళ్ళిపోతూ ఉంటే ఆయన చూసి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఆయనలో ఒక పండితుడొచ్చేసి ముందుకెళ్ళి వెనక్కి తిరిగేసొచ్చి ఆయన్ని మాట్లాడించాడు. ఏమని? మీకీ భజన తెలుసు కదా! మీకు పాటలు తెలుసు కదా! మీరెందుకు నాతో పాటు రాలేదు? నా వెన్నంటే ఎందుకు రాలేకపోయినా? ఈ ఈ తండంలో వచ్చి జాయిన్ అవ్వచ్చు కదా! ఎందుకు ఇలాగే కూర్చొనుండిపోయారు? అని అడిగితే ఆయనన్నాడు. ఏమన్నాడు? నాకింకా దేవుడు సహాయం చేయలేదు. ఆ దేవుడికి నేనింకా కనిపించలేదు. ఆ దేవుడు నాలో ఉన్న గుణాలు ఇంకా చూడలేదు. నాలో ఉన్న ఈ ఆధ్యాత్మిక గుణాలు ఇంకా దేవుడికి అందలేదు. అందుకని నేను రాలేకపోతున్నాను మీ భజన తండంలోకి అనేసి ఆయనన్నాడు. ఆ పండితుడు ఏమని అన్నాడంటే, "నువ్విక్కడే కూర్చొని ఉండిపోతే ఆ భజన తండంలో నువ్వెలా చేరగలవు?" అనేసి అడిగాడనమాట. అవునా? అయితే నేను చేరలేను. ఎలా? ఆ దేవుడు నన్ను గుర్తించలేదే. నాలో ఇన్ని గుణాలు, ఇన్ని శక్తులున్నా కూడా. ఆ దేవుడికి నేనింకా కనిపించలేదే అన్నాడు. అయ్యో! నువ్వింకా ఈ స్థితిలోనే ఉండిపోయావు అని ఒక ఉదాహరణ చెప్పాడాయన. ఏమి? మీ ఇంట్లో గేదెలున్నాయా? అంటే ఆవులున్నాయా మీ ఇంట్లో అన్నాడు. ఓహ్! ఎందుకు లేదు చాలా ఉన్నాయి అన్నాడు. హ్మ్. ఆ ఆవులని ఒక అడవికి మేయడానికి పంపిస్తావా? అంటే ఓహ్! పంపిస్తాను. అందులో నీ ఆవు ఏదో నువ్వు కనుక్కొని, ఆ ఆవు నిన్ను కనుక్కొని నువ్వు ఉండిన కాడ వచ్చి నీకు పాలిస్తుందా? అన్నాడు. అలా ఎలా ఇస్తుంది అనేసన్నాడు. నేను పిండితే కానీ పాలివ్వదు కదా! అనేసి ఆయన పండితుడికి సమాధానమిచ్చాడు. మరి నువ్వెందుకు ఇక్కడే ఆగిపోయావు? నువ్వు రావాలా కదా! నువ్వు పాడాలి కదా! నీ భజన పాటలు అన్నాడు. అదెలా సాధ్యమండి అన్నాడు. అయితే నీకు ఇంకా నేను చెప్పింది అర్థం కాలేదా? అన్నాడు. మరి నీ ఆవుని నువ్వు పాలు పిండగలవా? ఎలా? నీ ఆవుని ఇంట్లో కట్టేసి నువ్వు చూస్తూ ఉండిపోతావా? నీకు చూస్తుండిపోతేనే అది దగ్గరకొచ్చి పాలిస్తుంది. అదెలా సాధ్యము? ఆయనన్నాడు. మంచి మేత పెట్టాలి, మంచి గడ్డి పెట్టాలి, మంచి తిండి పెట్టి, దూడ ఉంటే కానీ దూడని ముందుకిచ్చి అది కొద్ది పాలు తాగిన తర్వాత దూడని లాగేసుకొని, మరి నేను పాలు పిండాలి. మరి అది ఆవైతే కొడుతుందయితే తన్నేదైతే దాన్ని కాళ్ళు కట్టేసి నేను పాలు పిండాలి. నువ్వు పాలు పిండాలి కదా! మరి మరి ఇంకా పాటలు మరి అది పాలివ్వాలంటే ఇవన్నీ చేస్తే కానీ నీకు పాలివ్వదు. కదా! అనేసి అంటే ఆ పండితుడన్నాడు, "ఇవన్నీ చేయకపోతే మరి నువ్వు ప్రయత్నం ఎప్పుడైనా చేసావా బయటకొచ్చేసి? ఒక దేవాలయానికెళ్ళావా? ఒక రామాలయానికెళ్ళావా నువ్వు? నాకు భజనలొచ్చు, పాటలొచ్చు, ప్రచారాలు చేయడమొచ్చు" అనేసి.
అంటే అవును కదా! నేను ఇన్ని రోజులు ఇలా ఆగిపోయాను. ఇక్కడే కూర్చొని ఉండిపోయాను కళ్ళు మూసుకొని. నేను ముందుకెళ్ళలేకపోయినాను. ఓహ్! అవును. ఇప్పుడు నేను తెరుచుకున్నాను. ఒక ఉదాహరణ ద్వారా ఏం నేర్చుకున్నాడంటే ఆ రైతు అవును కదా! నేను ఇక్కడే కూర్చొని ఉండిపోతే మీతో పాటు ఎలా పాడగలను? మీతో పాటు భజనలు ఇంత అద్భుతమైన పాటలున్నాయి నాలో. ఇంత అద్భుతమైన జ్ఞానం ఉంది. 10 మందికి నేను పంచాలి అని ఆయన ముందుకెళ్ళాడనమాట. అలా ప్రతి ఒక్కరం మేము మనలో ఉన్న ఆత్మధైర్యాన్ని, ఆత్మశక్తిని, మనలో ఉన్న ప్రచార శక్తిని ఇప్పుడైతే నేను ప్రచారాలు చేయాలనుకుంటున్నా. ఇంతకుముందు నేను అలాగే ఉండిపోయేదాన్ని. రైతులాగే. నాకెన్నో అద్భుతాలు తెలుసు, ఎన్నో ప్రచారాలు తెలుసు, ఎన్నో ఆధ్యాత్మిక చింతనలు తెలిసుండి కూడా ఈ 4 గోడలకే సీమితం అనుకుని ఉండిపోయేదాన్ని. మన గురుగారి దయ వల్ల నేను బయటకి ఎళ్ళేసి ఎన్నో ప్రచారాలు చేయడం జరిగింది. అంటే నేను మాత్రం నిమిత్తం మాత్రంగా ఉన్నాను. నా వెన్నంటో ఉండి నా గురుగారు నన్ను నడిపించారు. ఎంతోమంది ధ్యానులుగా మారారు. ఎంతోమంది శాకాహారులుగా మారారు. ఇంకా ఎక్కడెక్కడో సాధన చేస్తూ మా ఇంటింటి ధ్యానాలు 4 సంవత్సరానికి ముందుకెళ్తూ ఉన్నాయి. ఎళ్ళాలని ఒక ఆశ. ఇలా చాలా ఏంటంటే ధ్యానాలు చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే, ఇలాంటి వాళ్ళు మనకి ఎదురైతారనమాట. వాళ్ళ కుటుంబంలో అనారోగ్యం సమస్యల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు. ఒక ఇంటిలో ఇలాగే నేనొక సెంటర్‌కి ఓపెన్ అయిన తర్వాత, ఆ సెంటర్‌కి ఒక మేడమ్ వచ్చారు. వచ్చేసి ఒక గంట ధ్యానం అయిన తర్వాత, సత్సంగం అయిన తర్వాత బయటకొచ్చేసి ఏడ్చేసారు. ఏమని, "అమ్మ నాకు ఇద్దరు కొడుకులున్నారు. ఆ ఇద్దరు కొడుకులు హ్యాండిక్యాపే. ఎలా చేయాలి? ఏం చేయాలి?" అని అడిగారు. ఏడ్చేసారు. ఆ రోజు వాళ్ళ ఇంటికెళ్ళడం జరిగింది మేము. ఎళ్లి ఒక గంటగా ఆయన ఇద్దరు కొడుకులు, ఒకాయన 30 ఏళ్ళు, ఒకాయన 21 సంవత్సరం. అంటే వాళ్ళు చాలా బాగున్నారు. వాళ్ళు హ్యాండిక్యాప్. అంటే నడవలేరు. ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండిపోతారు. మేము చూడబట్టి చూడనప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు ఒక మూలన అలా కూర్చొని ఉండిపోయారు. ఎలా అంటే, ఒక అమాయకంగా వాళ్ళకి అంటే వాళ్ళ బాడీ సహకరించదు. వాళ్ళు శక్తి లేదు. నీరసించిపోయినారు. ఒక బండరాయిని ఎలా పెడితే ఎలా ఉంటాదో అలా ఉండిపోయారనమాట. అలా ఉండిపోతే ఆ ఇంట్లో ఒక ధ్యానం చేసాం ఒక గంట. చేసిన తర్వాత మన గురుగారు ద్వారా ఒక మెసేజ్ అందుకోవడం జరిగింది మేము. అంటే వాళ్ళు గతంలో ధ్యానం చేయడం జరిగిందక్కడ. ఇంట్లో అన్నాను నేనిక్కడ ధ్యానం పెట్టుకోండమ్మా 40 రోజు అంటే, సరేనమ్మా పెట్టుకుంటామని ఇంట్లో 40 రోజు ధ్యానం పెట్టుకున్న తర్వాత, వాళ్ళు ఏమైతే అలా ఉండిపోయారో అంటే గోడ కొట్టిన రాయిలాగా ఎలా ఉండిపోయారో వాళ్ళలో చలనం జరిగింది. వాళ్ళలో ఇంచుమించు చలనం, వాళ్ళలో మొహంలో అందం, వాళ్ళ మొహంలో కళ, వాళ్ళ మొహంలో నవ్వు, చిరునవ్వు వాళ్ళు ఎలా తయారైనారు అంటే ఈ రోజు రోజుకి ధ్యానం ఒక గంట ధ్యాన సాధన చేస్తూ మన మాస్టర్స్ ద్వారా క్లాసులు అందిస్తూ ఉంటే వాళ్ళలో చలనం జరిగింది. బయటికి రావాలా అనే తపన జరిగింది చూడండి మనము. ఆ తపన ఎలా జరిగిందంటే మేమైతే సాక్షిభూతంగా చూస్తున్నాం. ఒక కొద్దిగా అనుభవాలు కూడా పొందుతున్నారు హాస్టల్‌గా. ఒక గంట సరిపోదు సార్ మీకు. గంటలు గంటలు సాధన చేయండి అనేసి చెప్పాం. పిరమిడ్ క్యాప్ ఇవ్వడం జరుగుతూ, వాళ్ళు ఆత్మధైర్యం నింపుతూ మన మాస్టర్స్ వచ్చి, అలా వాళ్ళు రోజు రోజులో బయటికి వాళ్ళే సొంతంగా వాకర్ ద్వారా ముందుకెళ్ళడం, అనుభవాలు పొందడం, మన గురువుగారి ద్వారా అనుభవం పొందడం. అలా బయటికి రావాలని ఒక తపన వాళ్ళు గట్టిగా సంకల్పించుకొని పోయినారు. ఇప్పుడు వాళ్ళు చూడండి అఖండంగా 108 రోజులు ధ్యానం జరిగింది వాళ్ళ ఇంటిలో. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడిపోయినారంటే ధ్యానానికి ముందు. ఇప్పుడు వాళ్ళొక అద్భుతమైన కళ. "అమ్మ మా ద్వారా ప్రచారం జరుగుతుందమ్మా" అన్నారు. ఈ సరౌండింగ్‌లో ఎక్కడెక్కడ ధ్యానం లేదో అంతమందికి ధ్యాన ప్రచారం జరిగిందక్కడ. హ్మ్. ఎవరెవరు శాకాహారులుగా రావాలనుకున్నారో ప్రతి ఒక్కరు శాకాహారులుగా మారడం జరిగింది ఆ ఏరియాలో. ఆ ఇంట్లో మా కుటుంబ సభ్యులు 108 ఫంక్షన్ అద్భుతంగా చేశారు. వాళ్ళ ఇద్దరు కొడుకులు కళ చూసి ఆ తల్లిదండ్రులు ఆనంద బాష్పాలతో ఈ ధ్యానం సాధ్యం మాకి. ఎన్నో హాస్పిటల్స్ తిరిగినాము. ఎక్కడెక్కడో పోయాము. ఈ ధ్యానం తర్వాత ఈ కళను చూస్తాం అనుకోలేదు అని వాళ్ళలో ఒక చేతన శక్తి వాళ్ళకి బయటపడింది. ప్రతి ఒక్కటి ఉంది చూడండి. ప్రతి ఒక్కటి మేము ప్రయత్నం చేయాలి. ఇద్దరు మాస్టర్స్‌గా తయారయినారు వాళ్ళిద్దరు. కొద్ది రోజుల్లో వాళ్ళు బయటికొస్తారు. మాతో పాటు ప్రచారానికొస్తారు. మాతో పాటు పాంప్లెంట్ ఇవ్వడానికి వస్తారు. ఒక దృఢమైన సంకల్పం. అని ఒక గట్టి సంకల్పం ఉంది మాకి. జరుగుతుందది. అంటే వాళ్ళలో కళ, వాళ్ళలో నవ్వు, వాళ్ళలో సంతోషం సాక్షిభూతంగా చూస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు
ఈ 108 రోజులు అయిపోయింది. ఇంకా వేరే వాళ్ళ ఇంట్లో నడుస్తుంది. మేడం సంవత్సరం లోపల మేము తిరుగుతాము అని ఒక భరోసా ఇచ్చారు ప్రతి ఒక్క మాస్టర్స్‌కి వాళ్ళు. ఈ సంవత్సరం మూడో సంవత్సరం ఎండింగ్ అయిపోతుందో అంతలోపు మేము బయటకొచ్చి ప్రచారానికి వస్తాం మేడం అంటారు తెలుసా. అలాంటి ఇంకా ఏం కావాలి మాకు? ఆ సంతోషం ఎవరికి కావాలి? అలా ప్రతి ఒక్కరి ఇంటికి అలాంటి వాళ్ళు మాకు కనెక్ట్ అయితారు. అంటే వాళ్ళు గతంలో ధ్యానం చేశారు కాబట్టి, ఇంకా వీలైనంత తొందరగా మాతో పాటు మరీ ఇంకా ధ్యాన ప్రచారానికి వచ్చారు ఈ భూమికి. అని ఆ వ్యాధి ద్వారా వచ్చారు. ఇంకా ముందుకొస్తారు. ఇంతతో నా అనుభవాలు చెప్తూ, ఇంతవరకు నీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేడం గారికి కృతజ్ఞతలు చెప్పు. ఈ జూమ్‌లో నన్ను ఈ సెషన్‌కు నన్ను పిలిచిన సుమ మేడం గారికి ఈ సెషన్‌లో ప్రతి ఒక్క ఆత్మ బంధువులకు కృతజ్ఞతలు చెప్తూ ఇంతసేపు నా అనుభవాల ప్రతి ఒక్కరు విన్నందుకు థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇంకొకసారి మన గురువుగారైన బ్రహ్మశ్రీ పితమ్మ పత్రి సార్‌కు, స్వర్ణమలమ్మకు, ప్రకృతి మాతకు, ఇక్కడ నాతో జూమ్‌లో విచ్చేసిన ప్రతి ఒక్క నా ఆత్మ బంధువుకు కృతజ్ఞత తెలుపుతూ, నా చుట్టుపక్కల వారికి కృతజ్ఞత తెలుపుతూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరు మాస్టర్స్ ఒకసారి అడ్మిట్ చేసుకుని మేడంకి ఏదైనా డౌట్స్ ఉన్నా అడగండి. ఫస్ట్ ఒక కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ అందరికీ అడ్మిట్ ఆప్షన్ ఉందండి. ప్రతి ఒక్కరు మీకు ఏదైనా డౌట్ ఉన్నా మేడం చెప్పిన దాని మీద కానీ ధ్యానం నమస్తే గురించి మేడం. కానీ. ఓకే, నమస్తే మేడం. మేడం ఇప్పుడు మీ మామగారికి ఎట్లుంది మేడం? చాలా బాగుంది. సూపర్ అండి. బాగున్నారు. ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేయించారా మేడం? కిడ్నీ టెస్ట్ కానీ అట్లా ఏమన్నా మళ్ళీ? లేదు, ఏం లేదు. ధ్యానమే. పిరమిడ్ల చుట్టూ చాలా వెళ్తున్నాం. మీ అనుభవాలు చాలా బాగున్నాయి మేడం. అసలు ఆయన అంత స్టేజ్ లో ఉండి చాలా బాగా ఇప్పుడు అన్ని తిరుగుతాను చేస్తాను అంటే చాలా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం ఇట్లా క్యాన్సర్ వచ్చి? అది 2 months, 2 years. 2 2 years. years. ఇంకా ఇప్పుడు మాస్టర్స్ డయాలసిస్ ఏం లేదు కదా మేడం ఇప్పుడు ప్రెసెంట్? ఇప్పుడు లేదు. ధ్యానం ద్వారానే క్యూర్ అయిపోయింది. ఓకే, ఉన్నారు. చాలా బాగుంది మ్యామ్. ఓకే మ్యామ్. ప్రచారాలకి, ర్యాలీలకు పాల్గొంటూ, ఇంటింటి ధ్యానాలకు పాల్గొంటూ. అసలు నడవలేని వ్యక్తి అట్లున్నారు అంటే వండర్ మిరాకిల్ మేడం, ఖచ్చితంగా. మిరాకిల్ సార్. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా అన్వైట్ చేసుకుని మాట్లాడండి. సుజిత మేడం. దయానా సార్ మాట్లాడండి మేడం. నమస్తే మేడం గారు. నమస్తే మేడం. నమస్తే. ఏంటి మేడం మీకు అసలు ఇలా మీరు చెప్తూ ఉంటే నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను మేడం. కొంచెం లేట్ గా లేచాను ఈ రోజు. మీ క్లాస్ లో కొంచెం లాస్ట్ లో వచ్చాను నేను. ఓకే. మీరు ఇంత యాక్టివ్గా మరి మీరు ఓవర్కమ్ అయ్యి చక్కగా మళ్ళీ హెల్దీగా ఉన్నారంటే చాలా గ్రేట్ మేడం. అది అవును మేడం. వన్స్ ఈ కీమోస్ గాని ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు సిచ్యువేషన్స్ చాలా ఇదిగా ఉంటాయి మేడం. నేను చూసాను అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఈ ప్రాబ్లం అనేది చూసాను మేడం. ఎందుకంటే నేను ఒక హాస్పిటల్లో చూసాను. చూసినప్పుడు ఎంత చదివే అమ్మాయి కూడా చాలా హెల్దీగా ఉంది. అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్, అలా రకరకాల చిన్న పిల్లలకు కూడా. అది మరి ఇది ఏం పాపకర్మలో ఏమిటో తెలియట్లేదు. నా క్లాస్ లోనే ఒక పాప ఉంది, 2nd క్లాస్ పాప. ఆ పాప కూడా బ్లడ్ క్యాన్సర్ గురించి ఓవర్కమ్ అయింది. కానీ ఎంత బాగా చదువుతుందో, వస్తే మాత్రం కొంచెం నీరసం అయిపోతూ ఉంటుంది. ధ్యానం చెప్పండి మేడం. అవును మేడం, క్లాస్ లో చెప్తూ ఉంటాను మేడం. అలాగే చెప్తా ఉంటాను. మీకు ఏం కనిపిస్తున్నాయరా లాస్ట్ లో క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను. ఊరికే చేసిన తర్వాత మళ్ళీ అడుగుతాను, నాకు ఇలా అవుతుందండి. వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారు. చిన్నపిల్లలు చిన్న చిన్నగా చెప్తూ ఉంటారు. నాకు ఈ కలర్ కనిపించింది, ఆ కలర్ కనిపించింది, అవన్నీ చెప్తారు మేడం వాళ్ళు. మిరాకల్ మేడం. ఏంటి మేడం మీకు ఏంటి మేడం మీకు దేనికి సంబంధించింది మేడం? వాళ్ళ మామయ్య గారికి మేడం. ఓకే ఓకే ఓకే, సారీ మేడం.
ఓకే మేడం. మరొకసారి నేను మళ్ళీ వీడియో వింటాను మేడం. నేను కొంచెం బాగా లేట్గా లేచాను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్. ఇంకా మాస్టర్స్ ధ్యాన సార్ మాట్లాడతారు. పద్మ మేడం, శ్రీలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మేడం నమస్తే మేడం, నా పేరు సుభాషిణి. సుభాషిణి మేడం, చాలా చక్కగా చెప్పారు మేడం మీ అనుభవాలు, ప్లస్ అదే మీ మావయ్య గారిది అదిను మీ ప్రచారం. మెయిన్ కాన్సెప్ట్ మంది ప్రచారం గురించి. ఇప్పుడు మనకి మమతా ఫౌండేషన్ లో కూడా 13th 14th ఇది ధ్యానయజ్ఞం ఉంది. దానికి కూడా మేము ఏదో చిన్న మీరు చెప్పిన దాంట్లో చూస్తే చాలా పాయింట్ మేము చేస్తున్నాం అంతే. చాలా తక్కువ అన్నమాట మేము చేసేది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకా మాస్టర్స్ థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి మీకు కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్.